ఇతరులనా, ఇతరులకున్న వస్తువులనా, లేక లోకములో ఉన్న వాటినా? ఎవరిని చూస్తూ నీ ప్రయాణం ముందుకు కొనసాగాలో ఒక్కసారి ఆలోచన చేయి. భక్తుడు యోబు అంటాడు, నేను నా దేవుణ్ణి చూస్తూ ప్రయాణం చేస్తున్నాను, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా యథార్థత జీవితాన్ని కాపాడుకుంటున్నాను. శోధనలో సహితం, బాధల్లో సహితం, కష్టాల్లో సహితం, అనారోగ్యంలో సహితం, ఆప్తులైన వారు దూరమైన వాటి సహితం కూడా ఇదిగో నా కన్నులతో నా దేవుని సన్నిధిలో నిబంధన చేసినట్లుగా నేను నడుచుకుంటున్నాను. నా కనులు ఆయననే చూస్తున్నాయి. హల్లెలూయా! ఆయననే చూస్తున్నాయి నా కనులు. అందుకు నేను ఇంతగా నా దేవుని కొరకే జీవిస్తున్నాను అంటాడు. మరి నీ కళ్ళు